సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు రెండు పెళ్లిళ్ళు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాల చేత కొన్ని రకరకాల కారణాల చేత వారు రెండో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు కూడా రెండు పెళ్లిళ్ళు చేసుకున్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఆయన మొదటి భార్య ఏమైంది, ఎందుకు మోహన్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చూస్తున్నానండి, ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక వీడియోలోకి వెళ్తే, నేటికి కూడా మోహన్ బాబు ముక్కుసూటి మనిషే. అందుకే ఆయనకు ఇండస్ట్రీలో ఎంతోమందికి శత్రువులను తీసుకొని వచ్చింది. ఇక ఇదే ముక్కుసూటితనం, ముక్కోపితనం ఆయనకు వ్యక్తిగత జీవితంలో కూడా తీరని నష్టం తీసుకొని వచ్చింది అని అంటుంటారు. మోహన్ బాబు వ్యక్తిగత విషయాలకు గనక మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, ఆయన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో జన్మించడం జరిగింది. ఇక ఆయన అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. అయితే మోహన్ బాబు తండ్రి ఓ ఉపాధ్యాయుడు. ఆయన ఏర్పేడు తిరుపతిలో చదువుకొని ఆ తర్వాత మద్రాసులో ఫిజిక్స్లో డిగ్రీ చేశారు. ఇక ఆ నేపథ్యంలోనే సినీ రంగంపై ఆసక్తితో మద్రాసులో చిన్న గదిలో ఉంటూ ఎన్నో అష్టకష్టాలు పడి నిలదొక్కున్నారు మోహన్ బాబు. అయితే మోహన్ బాబు మద్రాసులో సినీ కెరీర్ ఆరంభ దశలో ఉండగానే ఆయనకు విద్యాదేవి అనే ఒక ఆవిడతో పెళ్ళైంది. ఇక వీరిద్దరికి విష్ణు, లక్ష్మి పుట్టడం జరిగింది. ఇక మోహన్ బాబు ఆ సమయంలోనే సినీ జీవితంపై ఎక్కువగా దృష్టి సారించడంతో పాటు విద్యాదేవిపై ఒక్కొక్కసారి కోప్పడటం కూడా జరిగిందంట. మరి ఈ విషయంతోనే ఇలా కోప్పడటం ఉండటం మూలంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో ఎక్కువగా ప్రచారం జరిగింది. ఇక విష్ణు, లక్ష్మిల భవితవ్యం దృష్ట్యా మోహన్ బాబు తన గురువు అయినటువంటి దాసరి నారాయణరావు గారి చివరకు విద్యాదేవి చెల్లి అయినటువంటి నిర్మలతోనే మోహన్ బాబు రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఈ విషయంలో మోహన్ బాబు తన గురువు మాట జవదాటలేదట. ఇక ఈ దంపతులకు మనోజ్ పుట్టడం జరిగింది. ఇక మోహన్ బాబు రెండో భార్య నిర్మలమ్మ మాత్రం తన అక్క బిడ్డలు ఇద్దరినీ కూడా తన బిడ్డల్లా చూసుకునేది. ఇక చాలామంది విష్ణు, లక్ష్మి కూడా నిర్మల పిల్లలు అన్నట్లుగానే పెరగడం జరిగింది. అయితే మోహన్ బాబు సినిమా రంగం నుంచి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన విద్యారంగంలోకి కూడా వచ్చి 1991లో విద్యానికేతన్ సంస్థలను తిరుపతిలో స్థాపించడం జరిగింది. ఇక ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇంకా సినిమాల విషయానికి కనుక వస్తే, ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి చిత్రం ఇప్పుడు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నటువంటి ఈ చిత్రం ఇటీవలే రిలీజ్ అయినటువంటి టీజర్కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. డైమండ్ రత్నబాబు డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమాను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ పతాక సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి తొలిపాట రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశాడు మోహన్ బాబు. జూన్ 15వ తారీఖున సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇలా ఎవరికీ తెలియనటువంటి మోహన్ బాబు గారి జీవితంలో కూడా ఒక చెప్పలేనటువంటి ఒక విషాదమైనటువంటి సంఘటన ఉంది. అదే తన మొదటి భార్య విద్యాదేవి గారు మరణించడం. మరి ఇలా మోహన్ బాబు గారు కూడా తన రెండో పెళ్లి చేసుకున్న సంగతి ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు. మరి ఇదండి మోహన్ బాబు గారి గురించి తెలియని ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.